వెల్కమ్ బ్యాక్ టు బ్యూలా వివేక్ ఛానల్. ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ యానిమల్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీ దగ్గర షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్న యానిమల్ నేమ్ బీవర్ అనమాట. ఇది నేషనల్ యానిమల్ ఆఫ్ కెనడా. ఇది ఒక ఎలుక జాతికి చెందిన యానిమల్ అనమాట. ఇది సెమీ అక్వాటిక్ యానిమల్. వీటిలో 2 జాతులు ఉన్నాయి. ఒకటి ఉత్తర అమెరికాకు చెందిన బీవర్ అండ్ మరి ఒకటి యురేషియన్ బీవర్. వీటికైతే చేతులు మన చేతులు ఎలా ఉంటాయో అలా చేతి వంటి ముందు పాదాలు ఉంటాయి అండ్ వెబ్డ్ ఫీట్. సో డక్స్కి లేకపోతే గూస్ బర్డ్స్కి ఎలాగైతే వెబ్డ్ ఫీట్ ఉంటాయో స్విమ్ చేయడానికి ఈజీగా ఉండడానికి, సో వీటికి కూడా అలా వెబ్డ్ ఫీట్ అయితే ఉంటుందన్నమాట వెనకల. అండ్ తోక అయితే చేపకు పొలుసులు ఎలా ఉంటాయో సో దీని తోక కూడా అలా ఉంటుంది. స్విమ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ఇవి హెర్బివోర్స్ అంటే శాకాహారులు అనమాట. చెట్ల బెరడు, జల మొక్కలు, గడ్డి అలాంటివన్నీ తింటాయన్నమాట. వాటర్లో ఉన్న ప్లాంక్టాన్స్ అంటే పాచి ఇలాంటివన్నీ తిని బ్రతుకుతాయి ఇవి. ఎక్కువగా ఈ బీవర్స్ అనేటివి నదుల్లో, ప్రవాహాలు, సరస్సులు, చెరువులు ఉంటాయి కదా, మంచినీటి ఆవాసాలలో ఉంటాయన్నమాట. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ బీవర్స్ ఏంటి అని అంటే ఇవి డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాయి. అంటే ఆనకట్టలు కడతాయి అన్నమాట. చెట్ల కొమ్మలు, వృక్ష సంపద, రాళ్ళు, మట్టిని వీటినన్నిటిని ఉపయోగించి ఆనకట్టలు అయితే కడతాయి. అలాగే లాడ్జ్లను కూడా నిర్మించుకుంటాయి. అంటే హ్యాబిటాట్స్ని క్రియేట్ చేసుకుంటాయి అన్నమాట. ఇవి పెద్ద పెద్ద చెట్లను సహితము కొన్ని గంటల్లో కట్ చేయగలవు. సో సాధ్యమైనంత వరకు ప్లాంట్స్లో ఉన్న సెల్యులోజ్ని అయితే తినేసి కట్ చేస్తాయి అన్నమాట. మిగతాదంతా గాలికి వదిలేస్తాయి. గాలికి వదిలేయడం అంటే సాధ్యమైనంత వరకు కట్ చేసేసి ఇంకా నెక్స్ట్ పని అంతా గాలి చేసుకుంటుంది అనమాట. చాలా చిన్న పాయింట్ అయితే ఉంచుతాయి. సో గాలికి ఆ చెట్టు అనేది పడిపోతుంది అనమాట. సో అంత స్ట్రాంగ్గా వీటి పళ్ళు అయితే ఉంటాయి. చీమలు ఎలాగైతే సమ్మర్లో ఆహారాన్ని సిద్ధపరచుకొని నీట్గా స్టోర్ చేసుకుంటాయో అలాగే ఇవి కూడా వింటర్స్లో ఎక్కువగా స్నోఫాల్ ఉండడం వల్ల, రివర్స్ ఫ్రీజ్ అయిపోవడం వల్ల ఇవైతే బయటికి రాలేవు. సో వింటర్స్కి ముందే ఇవి ఆహారాన్ని సిద్ధపరచుకొని డీప్ వాటర్స్లో ఆహారాన్ని అయితే నిల్వ ఉంచుకుంటాయి. ప్రిడేటర్స్ అంటే శత్రువుల నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి ఆనకట్టలు అయితే కట్టుకుంటాయి అన్నమాట. బీవర్స్ యొక్క లైఫ్ స్పాన్ 10 to 12 years. ఇవి 3 to 4 feet లాంగ్ అయితే ఉంటాయన్నమాట, ఇంక్లూడింగ్ ద టెయిల్. బీవర్ యొక్క ఫర్ తోటి క్లోతింగ్ అయితే తయారు చేస్తారు, క్లాత్స్ తయారు చేస్తారు. అండ్ వాటికి ఉన్న బోన్స్ని రకరకాల టూల్స్ని తయారు చేయడానికి యూస్ చేస్తారు. ఈ బీవర్స్ని చారిత్రకంగా వీటి ఫర్ కోసము, మీట్ కోసము, అలాగే ఇవి ఎక్సుడేట్ చేసే క్యాస్టోరియం కోసం అయితే హంట్ చేసేవాళ్ళు. ఈ క్యాస్టోరియం అనే దాన్ని మెడిసిన్, పర్ఫ్యూమ్ అండ్ ఫుడ్ ఫ్లేవరింగ్లో యూస్ చేస్తారనమాట. మా చిన్నోడైతే ఆ బీవర్ దగ్గరికి నేను వెళ్తుంటే నో నో మామీ వెళ్ళొద్దు అని అయితే అంటున్నాడు. సో ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద బీవర్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో కొంచెమైనా నేను ఇన్ఫర్మేషన్ మీకు అందేలా చేశానని అయితే అనుకుంటున్నాను. See you in the next video. Until then, take care. Bye bye.